క్రిటికలీ అక్లైమ్డ్ మూవీ ఆఫ్ ద ఇయర్ 2024 గాను దర్శకులు దృష్యంత్ అలాగే సుహాస్ మనతో పాటు ఉన్నారు. అంబాజీపేట బ్యాండ్ కి సంబంధించి అవార్డు తీసుకుంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇరువురికి కూడా కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో చాలా న్యాచురల్ గా మన మధ్య జరుగుతున్న కథ ఏమాత్రం ఊహాతీతంగా అద్భుతంగా అన్ని హ్యాపీ ఎండింగ్ లా కాకుండా ఇదే జరుగుద్ది బాబు ఇలాగే ఉంటది అన్నట్లుగా చెప్పారు. అది ప్రేక్షకులు ఒప్పుకున్నారు. ఎలా అనిపిస్తోంది? చాలా హ్యాపీగా ఉందండి. అంటే నాకు అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ నాకు పర్సనల్గా చాలా ఇష్టమైన సినిమా. దాని తర్వాత అవార్డు వస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. సో సాక్షి అవార్డ్స్, సో ఇంకా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీగా ఉందండి. అంటే క్రిటికల్గా రావటం అనేది చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇలాంటి స్టోరీస్ రావడానికి ఇలాంటి అవార్డ్స్ కానీ ఇవన్నీ చాలా నెక్స్ట్ ఎవరన్నా ఇలాంటి కథలు చేయడానికి అనేది చాలా ఎంకరేజ్మెంట్లా ఉంటుంది. సో వెరీ మచ్ హ్యాపీ అండి. మీరు ఒక సపోర్టింగ్ యాక్టర్ నుంచి ఒక మెయిన్ లీడ్ కు వచ్చి విభిన్న కథలు ఎంచుకొని అన్ని మనాడే సుహాస్ అనే ఫీలింగ్ ని ప్రేక్షకుల నుంచి తెప్పించుకున్నారు. ఇది మీకు ఎలా అనిపిస్తుంది? నాకు నిజంగానే ఆశ్చర్యంగా ఉందండి. అంటే ట్రై చేసుకుంటూ వచ్చాను. ఏ అవకాశం దొరికితే అవకాశం. సో లక్కీగా మంచి పేరు వచ్చింది. సో ఇంక ఇది నిలబెట్టుకోవాలన్న ప్రయత్నంలో ఉన్నాను.